హలో అండి. నేను ఝాన్సీని, మన ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక రెసిపీ గురించి తెలుసుకుందామండి. అంతకుముందు బీరకాయ శనగపప్పు కూర వండుకున్నాం కదా, ఇప్పుడు ఉట్టి బీరకాయ వేపుడు అనమాట. ఇది బీరకాయే కదా అని తేలిగ్గా తీసేయకూడదండి. బీరకాయ అసలు అందరికీ అనమాట హెల్దీ ఫుడ్, హెల్దీ కర్రీ అన్నమాట. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ బీరకాయ కూర తినొచ్చు. ఏంటంటే డైజెషన్కి తేలిగ్గా ఉంటుంది, వేడి చేస్తుందని అలా ఇలా అనుకుంటుంటారు కదా, అలాంటివి ఏమీ ఉండవు, బాగుంటుంది. అయితే టేస్ట్ నచ్చాలండి. కొంతమందికి బీరకాయ కూర అనగానే అమ్మో పచ్చిమ కూర అనేస్తారు. అదనమాట. అయితే ఇప్పుడు బీరకాయ ఒక 5-6 స్పూన్లు నూనె వేసానండి, చిన్న స్పూన్తో. బీరకాయలేమో పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలు ఒక 30 కేజీ ఉంటాయి అనుకుంటా. ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలండి కట్ చేశాను. కాస్త కరివేపాకు, ఇంకా మనం తాలింపు దినుసులు చూసుకుందాం. ఈ బీరకాయ తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేస్తామండి. అంటే కొంచెం కారం తగ్గించుకుని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనికి కారం పొడేమో తక్కువ వేసుకుని, తాలింపులో ఎండుమిరపకాయలు 3 వేసాను. మనం కారం వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకుందాం అనమాట. ఇలా వేస్తే ఒక 4-5 ఏమో, ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకున్నాను, జీలకర్ర. ఇప్పుడు ఇది వేసేద్దాం. అయితే దీనికి వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే వేయాలండి. అయితే మా అత్తగారు అంటుండేవాళ్ళు, ఈ బీరకాయ వేపుడికి కారం అవసరం లేదు ఝాన్సీ, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసేసుకుని, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసేసుకుంటే జీలకర్రతో పాటు చక్కగా వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం వేయకపోయినా బాగుంటుంది, ఎండుమిరపకాయలు ఎక్కువ వేయి అంటుండేవాళ్ళు. ఇదిగోండి ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయనండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోక్కర్లా దీంట్లో. కరివేపాకు కూడా వేసేసి, కరివేపాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది, తుంచి వేస్తాను. మళ్ళీ తినేయాలి కదా ఇంకా. అయితే బీరకాయ ముక్కలు ఎక్కువగా కనబడతాయి, కానీ కూర అయ్యేటప్పటికి కొంచెం అవుతుందండి. మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలి. గబుక్కన ఆ ముక్కలు చూసి ఇన్ని ఉన్నాయనేసి మనం ఎక్కువ ఉప్పు వేసామనుకోండి, ఉప్పుగా అయిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం తక్కువ వేసుకుని తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువే ఉంది. మళ్ళీ చూసి వేసుకున్నాను. మగ్గేటప్పటికి ఎంతో అవద్దు బీరకాయ కూర. అన్నీ మనం 1/4 కేజీలు 6 కేజీలు తెచ్చుకుంటాం, కానీ బీరకాయ తెచ్చుకున్నప్పుడు 3/4 కేజీ తెచ్చుకుంది కూర అవ్వదండి. 4 ఉన్నోళ్ళకైతే కేజీ పైనే కావాల్సి వస్తుంది. కొంచెం పసుపు,
అయితే ఈ బీరకాయని మనం మామూలుగా డెలివరీ అయిన పిల్లలకి ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వాళ్ళకి కాస్త జ్వరం అది పడి నోరు ఇదిగా ఉన్న వాళ్ళకి ఈ బీరకాయ ఇట్లా వేపుడు చేసి వండి పెడతారండి. ఎందుకంటే తేలిగ్గా జీర్ణం అవుతుంది, ప్లస్ ఏ తేడా చేయదు. అందుకని ఈ అలాంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ బీరకాయ ఫస్ట్ మనం ఏం వండాలి అనుకుంటే బీరకాయే వండాలన్నమాట. అయితే పొట్లకాయ కూడా వండుతారు. పొట్లకాయ కొంచెం వేడి అంటారండి, సమ్మర్లో అది కొంచెం వేడి చేస్తుంది అన్నట్టు అంటారు. బీరకాయకైతే ఆ ప్రాబ్లం ఉండదు, ఎవరైనా తినేయచ్చు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, పేషెంట్స్ లేదు, అందరు తినొచ్చు అనమాట. అయితే దీంతో ఇప్పుడు కూర కొంచెం మరి ఇలా కొంచెం చప్పగా ఉంటుంది అలా ఇలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మా పెద్దమ్మాయి మా ఆడబడుచు లాంటి వాళ్ళకి ఇట్లా బీరకాయ వేపుళ్ళు అవి నచ్చు, అమ్మో పచ్చిమ కూర అంటారు. అందుకని అమ్మాయి దగ్గర అయితే పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఆమె ఏం చెప్తుంది, పచ్చడి చేయమంటుంది. అందుకని ఎండుమిరపకాయలు కాస్త చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి బీరకాయ ముక్కలు చక్కగా వేపేసి పచ్చడి చేస్తామన్నమాట. అక్కడ ఆమెకు పచ్చడి ఇష్టం, పచ్చడి అయితే తింటుంది, బీరకాయ కూర అయితే తినదు అనమాట తను. అట్లా ఒక్కొక్కరికి ఒక్కో రుచి కదండి. కాకపోతే ఎలాగైనా పచ్చడి రూపాన్ని కానీ ఇలా కానీ మనం బీరకాయ తింటేనే మంచిది. అయితే నేను కూడా ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాను కదండి, అందుకని కారం ఊరికే ఒక పావు స్పూన్ వేస్తున్నాను అనమాట, ఎక్కువ వేయట్లా. మాకు కొంచెం ఘాటుగా కావాలి అందుకని కొద్దిగా వేసాను కారం. ఎండుమిరపకాయలు ఘాటు ఉంటుంది, సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 వేసానండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. అయితే పొట్లకాయ కూడా చాలా మంచిదండి, కానీ పొట్లకాయ నేను వండను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అది అలవాటు తప్పిపోయింది. మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద వెళ్తుంటే దారి కడ్డిగా పెద్ద నాగుపాము కనపడిందట. అది ఇంటికి వచ్చి చెప్పగానే మరి ఏమనుకున్నారో ఏమో, మా నానమ్మ తాతయ్య వాళ్ళు మనసులో దేవుడు దండం పెట్టుకుని, అంటే పొట్లకాయ కూడా పాము రూపంలో ఉన్నట్టుంటుంది కదండి, ఆ చారలు చూడడానికి షేప్ అది. మరి వాళ్ళకి ఏమనిపించిందో అప్పటి నుండి పొట్లకాయ తినము అని దండం పెట్టేసుకున్నారంట. ఇంకా వాళ్ళు వండేవాళ్ళు కాదు, నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వండేవాళ్ళు కాదు. నేను కూడా చాలా కాలం వండలేదు, తర్వాత 1-2 సార్లు ఎందుకో వండాను, కానీ నాకు కూడా ఎందుకో కొంచెం అది గుర్తొచ్చి కొంచెం శంఖ అనిపించిందండి. ఇంకా నేను కూడా మానేశాను, పొట్లకాయ వండను అసలు నేను. అది తినమన్నమాట, పొట్లకాయ కూర తినం. అది ఇలా చక్కగా నూనెలోనే మగ్గిపోతుందండి లేత బీరకాయ. కొంచెం ఉన్న కొద్దిగా మధ్యస్థంగా ముదురు అలా ఉండి మగ్గలేదనుకోండి, అప్పుడు కొంచెం అన్ని నీళ్ళు పోసుకుని కొంచెం మొత్తానికి మెత్తగా ఉడికేట్టు చేసుకోవాలి. సాధారణంగా నా నూనెలో మగ్గిపోతుంది బీరకాయ. ఇప్పుడు మూత పెట్టి ఉంచుదాము.
వర్షాకాలం కదండి, బాగా ఎండలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా బాగా వేడి ఉంటుంది, చెమటలు పట్టేస్తున్నాయి. కిచెన్లో ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంది. అయితే ఈ బీరకాయ కూర వండుకున్నప్పుడు కాస్త వాము చారు కానీ టమాటా చారు కానీ పెట్టుకుంటే తినడానికి బాగుంటుందండి. లేదంటే ఏదన్నా ఆకుకూర పప్పు అలా వండినప్పుడు కూడా ఇది వేపుడుగా చేసుకుని తినొచ్చు. సాధారణంగా బీరకాయ కూరకి చారు బాగుంటుంది, చేసుకోవాలి. ఇదేనండి ఈ మూత గురించి మన వ్యూవర్స్లో ఒక ఆమె నాకు కామెంట్ చేశారు. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇలా తీస్తుంటే ఇక్కడ తడి ఉంటుంది కదా, ఇది తీసి నేను మళ్ళీ ఇలా ఈ స్టవ్ మీద పడుతున్నాను. నాకు మామూలుగా ఇది అలవాటు. ఇప్పుడు ఆవిడ కామెంట్ చేసేదాకా నాకు తెలియలే. ఇప్పుడు ఈ తడి ఉండి ఆ బర్నర్స్ అవి పాడవుతాయండి, దీన్ని ఇలా పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు నేను అది గమనించాను అనమాట. ఈ తడికి ఆ నీళ్ళు దాంట్లో కారుతున్నట్టు అవుతున్నాయి కదా, అదనమాట. అందుకని ఇది బోర్లించి పెట్టండి పక్కకు తీసినప్పుడు అని నాకు కామెంట్ చేసి చెప్పారనమాట. సరే, మీ అందరికి కూడా తెలుస్తుందని నేను చెప్తున్నాను. కొన్ని మనం గమనించమండి, ఎవరైనా చెప్తే టక్కున అర్థమవుతుంది. కానీ అప్పుడు అయ్యో మనకు తెలియలేదు, ఈ విషయం మనకు తెలియలేదు ఏంటి అనిపిస్తుంది. అయితే మేము ఒక కన్స్ట్రక్షన్ గురించి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం అనమాట. అంతకుముందు దాదాపు 1985 నుండి 2010 వరకు హైదరాబాద్లోనే ఉన్నామండి. మా పిల్లల చదువులు, మా వారి సర్వీస్ అంతా ఇక్కడ అయ్యింది. మళ్ళీ చివరిలో ట్రాన్స్ఫర్ అయ్యి పాలకొల్లు, విజయవాడ వెళ్ళామన్నమాట. ఇంకా విజయవాడలో సెటిల్ అయిపోయాం. అమ్మ వాళ్ళు కూడా విజయవాడలో ఉంటారు. ఇంకా విజయవాడలో సెటిల్ అయిపోయాం. ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం ఒక కన్స్ట్రక్షన్ పని ఉండి హైదరాబాద్ వచ్చామన్నమాట. ఇది మా పెద్ద తోటికోడలు గారి ఇల్లు. ఆమెమో అబ్బాయిల దగ్గర యుఎస్లో ఉన్నారు. 6 months కానీ వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ కోసం అని అప్లై చేస్తే తనకి ట్రావెల్ పర్మిషన్ వస్తే కానీ మళ్ళీ వెనక్కి రావడానికి అవ్వదట. సరే, ఎలాగో నేను 6 months ఉండను కదా, మీకు పని ఉంది ఇక్కడ ఉండండి, ఇల్లు ఖాళీగా ఉంది అని అంటే మేము ఇక్కడ మా తోటికోడలు గారి ఇంట్లో ఉండి మా కన్స్ట్రక్షన్ పని చూస్తున్నాం అన్నమాట. అమ్మాయి వాళ్ళది ఈ మణికొండలో. అందుకని ఇక్కడ ఉంటున్నామండి. ఇంకా ఒక 15-20 రోజులు ఉంటే మళ్ళీ మేము విజయవాడ వెళ్ళిపోతాము. అక్కడే మేము ఉండేది.
ఇలా కాసేపు ఒక పావు గంట ఉడకనివ్వాలండి. చక్కగా దాంట్లోంచి నీరు బయటకు వచ్చి మళ్ళీ ఆ నీరంతా ఎగిరిపోయే వరకు మనం అది చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ వేపాలన్నమాట. దగ్గరికి కూర చక్కగా ముద్దలాగా దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆ నూనెలో వేగినట్టు కూడా చేయాలి కాసేపు, అప్పుడు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఉంచానంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది, అందుకని మీకు ఇంతవరకే చూపిస్తున్నాను నేను. చూసారా, కూర ఇంకా దగ్గరకు అవ్వాలి. కొంచెం మీడియంగా పెట్టి ఫ్లేమ్ని ఇలా ఉంచేస్తాను నేను. ఓకే అండి, బీరకాయ కూర నచ్చిన వాళ్ళు ఇలా చేసుకుని తినొచ్చు. అంటే నచ్చటం అంటే ఇంక ఈ కూర ఇంకా అన్ని రకాల వాళ్ళకి మనకి పొట్టకి హాయిగా ఉంటుంది అన్నమాట. అది సరేనండి, మరి ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.